Okay, Pitti cash book. Prepare Pitti cash book on implicit system from the following particulars for January month. ఇప్పుడు మనకు ఇంప్రిసిట్ సిస్టమ్ అని ఇచ్చాడు. ఇంప్రిసిట్ సిస్టమ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే నార్మల్గా ఈ పిట్టి క్యాష్ బుక్స్ పిట్టి క్యాషియర్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అంటే ఆఫీసెస్లో కానీ లేదంటే ఎక్కడన్నాను బిజినెసెస్ ఉన్నటువంటి యూనిట్స్లో కానీ ఏం చేస్తారంటే హెడ్ క్యాషియరు చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కోసం కొంత అమౌంట్ అనేటువంటి పిట్టి క్యాషియర్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. పిట్టి క్యాషియర్ అంటే దానికంటూ సపరేట్గా ఎవరు క్యాషియర్ ఉండరు. అక్కడ ఉన్నటువంటి క్లర్కో లేదంటే ఇంకెవరన్నానో ఒక కన్సర్న్ పర్సన్కి కొంత అమౌంట్ అనేటువంటి ఇచ్చి ఆ కన్సర్న్ పర్సన్ ఏం చేస్తాడంటే చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ని బేర్ చేస్తూ ఉంటాడనమాట. చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే స్టాంప్స్ కోసం పేమెంట్ చేయడము, స్నాక్స్ కోసం పేమెంట్ చేయడము, లేదంటే ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకు రిఫ్రెష్మెంట్ కోసం సమ్ ఎక్స్పెన్సెస్ పే చేయడం, ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కోసం అక్కడ ఒక చిన్న కన్సర్న్ పర్సన్కి ఈ హెడ్ క్యాషియర్ ఏం చేస్తారంటే అమౌంట్ అనేటువంటి హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే సమ్ క్లర్కో వాట్ ఎవర్ ఇట్ మే బి, సో అతను ఏం చేస్తాడంటే ఈ క్యాష్ తీసుకొని ఈ ఎక్స్పెన్సెస్ అంతా పెడతాడు. ఎక్స్పెన్సెస్ అంతా పెట్టేటప్పుడు దేనికి ఎంత పెడుతున్నాడు అనేటువంటిది తాను ఒక రికార్డ్ అనేటువంటి మెయింటైన్ చేస్తాడు. ఆ రికార్డ్నే మనం ఏమంటాము అంటే పిట్టి క్యాష్ బుక్ అని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇంప్రిసిట్ సిస్టమ్ అని అన్నాడు కదా, ఇదేంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండే మార్నింగు ఒక 2000 రూపీస్ హెడ్ క్యాషియరు పిట్టి క్యాషియర్కి ఇచ్చాడు అనుకుందాం. మండే మార్నింగ్ 2000 రూపీస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వీక్ మొత్తంలో ఆ టోటల్ వీక్లో ఈ పిట్టి క్యాషియరు ఒక 1500 స్పెండ్ చేశాడు అనుకుందాం. సో వీక్ మొత్తంలో అంటే సాటర్డే ఈవినింగ్ వరకు అతనికి అయినటువంటి ఎక్స్పెన్సెస్ ఎంత అంటే 1500 అనుకుందాం. ఇంకా మండేకి ఏం చేయాలి, మళ్ళీ మండే మార్నింగు ఇప్పుడు ఆ మండే మార్నింగ్ అతని దగ్గర ఎంత మిగులుతుందంటే అంటే ఆ సాటర్డే ఈవినింగ్కి అతని దగ్గర మిగిలే అమౌంట్ ఎంత అంటే 500 రూపీస్ మిగులుతుంది. సో సాటర్డే ఈవినింగ్కి 500 మిగులుతుంది. నెక్స్ట్ సండే ఇంకా హాలిడే లీవ్ ఇట్. తర్వాత మండే మార్నింగ్కి ఏం చేస్తాడంటే మండే మార్నింగ్న మళ్ళీ ఈ హెడ్ క్యాషియర్ ఎవరైతే ఉంటాడో హెడ్ క్యాషియర్ దగ్గర నుంచి ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటాడంటే అతను ఎంతైతే స్పెండ్ చేసి ఉంటాడో ఆ అమౌంట్ మాత్రమే రిసీవ్ చేసుకుంటాడు. మళ్ళీ టోటల్ 2000 తీసుకోడు. అతను ఎంతైతే స్పెండ్ చేసి ఉంటాడో ఆ స్పెండ్ చేసినటువంటి అమౌంట్ని మాత్రమే అతను తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎంత స్పెండ్ చేశాడు అంటే 1500 స్పెండ్ చేశాడు కదా, మళ్ళీ మండే మార్నింగ్ 1500 తీసుకుంటాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ తన దగ్గర 500 ఉంది, ఇప్పుడు ఒక సో ఇక్కడ ఎంత అమౌంట్ తీసుకుంటాడంటే 1500 మళ్ళీ మండే మార్నింగ్కి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అతని దగ్గర టోటల్గా ఎంత ఉంటుందంటే 2000 రూపీస్ ఉంటుందన్నమాట. సో అతను ఎంతైతే ఖర్చు పెట్టింటాడో ఆ అమౌంట్ని మళ్ళీ హెడ్ క్యాషియర్ నుంచి కలెక్ట్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటుంటే ఇంప్రిసిట్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, లేదు నార్మల్ సిస్టమ్ అనుకో, నార్మల్ సిస్టమ్ ఎలాగా అంటే తను ఖర్చు పెట్టిన దాంతో సంబంధం లేకుండా ఎంతైనా తీసుకోవచ్చు, మళ్ళీ 2000 రిసీవ్ చేసుకోవచ్చు అతని దగ్గర నుంచి. సో కానీ ఎంతైతే స్పెండ్ చేసి ఉంటాడో ఆ అమౌంటే మళ్ళీ మండే మార్నింగ్కి తీసుకున్నప్పుడు అలా కలెక్ట్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటుంటే ఇంప్రిసిట్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో సింపుల్ ప్రాబ్లం చూద్దాం. సో ముందుగా ఇక్కడ అనలిటికల్ పిట్టి క్యాష్ బుక్. ఈ అనలిటికల్ పిట్టి క్యాష్ బుక్లో 2 పార్ట్స్ ఉన్నాయి. యాక్చువల్గా 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి సింపుల్ పిట్టి క్యాష్ బుక్ అంటాం, రెండో పార్ట్ ఏంటంటే అనాలిసిస్ చేయడం ఎలాగనేటువంటిది చెప్తాను. సో ముందు ఫస్ట్ సింపుల్ కాలం ఏదైతే ఉందో సింపుల్ క్యాష్ బుక్ పిట్టి క్యాష్ బుక్ ఏదైతే ఉందో దాన్ని ఫినిష్ చేసుకుందాం. ఇందులో రిసీట్స్, క్యాష్ రిసీట్, ఎల్ఎఫ్ నెంబర్, డేట్, పర్టికులర్స్, వోచర్ నెంబర్, పేమెంట్. సో క్వశ్చన్లోకి వెళ్దాం. So prepare petty cash book on implicit system from the following particulars for January month. January 1st received for petty cash payments rupees 1800. So హెడ్ క్యాషియర్ నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో దీనికి ఎంట్రీ ఏం రాయాలంటే
డేట్ మనకు January 1st డేట్ కాలంలో, తర్వాత టు క్యాష్ అని రాసి రిసీట్ కాబట్టి క్యాష్ రిసీట్స్లో ఎంత తీసుకుంటున్నాడు అంటే 1800 రూపీస్ రిసీవ్ చేసుకున్నాడు, అది రాయాలి. నెక్స్ట్ పెయిడ్ ఫర్ వేజెస్, సో ఎంత అంటే 80 రూపీస్. సో January 2nd, సో వేజెస్ బై పోస్టేజ్, నాట్ వేజెస్, పెయిడ్ ఫర్ పోస్టేజ్ బై పోస్టేజ్ అమౌంట్ ఎంత అంటే 80 రూపీస్. ఎక్కడ తీసుకోవాలంటే పేమెంట్ కాలంలో. మనకు వోచర్ నెంబర్స్ వాళ్ళు ఇస్తే అప్పుడు మనం రికార్డ్ చేసుకోవాలి, లేకపోతే లేదు. నెక్స్ట్ పెయిడ్ ఫర్ స్టేషనరీ 50 రూపీస్, సో డేట్ 5th బై స్టేషనరీ, సో 50. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్, సో 50 రూపీస్, డేట్ 8th బై అడ్వర్టైజ్మెంట్, అమౌంట్ ఎంత అంటే 50 రూపీస్. నెక్స్ట్ పెయిడ్ ఫర్ వేజెస్ 12th 20 రూపీస్ బై వేజెస్ 20 రూపీస్. నెక్స్ట్ పెయిడ్ ఫర్ క్యారేజ్, సో January 16th అమౌంట్ వచ్చి 30 రూపీస్ బై క్యారేజ్ 30 రూపీస్. నెక్స్ట్ పెయిడ్ ఫర్ కన్వేయన్స్ ₹44, సో కన్వేయన్స్ అంటే ఏంటంటే ట్రావెలింగ్ అనమాట, సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, సో 20th బై కన్వేయన్స్, అమౌంట్ వచ్చి 44. నెక్స్ట్ పెయిడ్ ఫర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, సో 22nd, సో 200 రూపీస్. సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఎక్స్పెన్సెస్ మొత్తం రికార్డ్ చేసుకుంటూ వస్తున్నాం. సో బై ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, సో ఎంత అంటే 200 రూపీస్. సింపుల్గా అమౌంట్స్ అన్నీ రికార్డ్ చేసుకుంటూ వస్తున్నాం, ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పెన్సెస్ మొత్తం రికార్డ్ చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ 28th వేజెస్ టు ఆఫీస్ క్లీనర్ 20 రూపీస్, సో ఇది కూడా పేమెంటే. సో డేట్ మనకు ఏమి ఇచ్చారంటే 28th బై వేజెస్ అమౌంట్ వచ్చి మనకు 20 రూపీస్. నెక్స్ట్ 30th పెయిడ్ ఫర్ టెలిగ్రామ్, సో 30 రూపీస్. సో టెలిగ్రామ్ అంటే మామూలుగా పోస్టేజ్, టెలిగ్రామ్స్ వీటికి సంబంధించింది, బై టెలిగ్రామ్ 30. నెక్స్ట్ సెంట్ రిజిస్టర్డ్ నోటీస్ టు ల్యాండ్ లార్డ్, సో ల్యాండ్ లార్డ్కు రిజిస్టర్డ్ నోటీస్ అంట. అంటే నోటీస్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే సింపుల్గా మన పోస్ట్ ఆఫీసెస్లో రిజిస్టర్డ్ పోస్ట్ పెడతాం, ఆ విధంగా రిజిస్టర్డ్ నోటీస్ అనేటువంటి పంపించడం జరిగింది. దేనికో ఒక సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది, కాబట్టి అది కూడా ఎక్స్పెన్సే. బై నోటీస్, ఓకే, బై ల్యాండ్ లార్డ్ అని రాసుకుంటాం. ఓకే, ల్యాండ్ లార్డ్ అని రాయకూడదు, సారీ, బై రిజిస్టర్డ్ నోటీస్, బై రిజిస్టర్డ్ నోటీస్, సో బ్రాకెట్లో ల్యాండ్ లార్డ్. సో ఇక్కడ మనకు ఎంత ఇచ్చాడు అంటే 6 రూపీస్ ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ మొత్తం రికార్డ్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత చేయాల్సినటువంటి ఏంటి అంటే మనం పూర్తిగా దీన్ని టోటలింగ్ తీసుకోవాలి. సో టోటలింగ్ తీసుకుందాం. సో మనకి ఇక్కడ ఒక అకౌంట్ ఎట్లయితే మనం క్లోజ్ చేయడం జరుగుతుందో సేమ్ అదే విధంగానే అకౌంట్ని క్లోజ్ చేయడం. అంటే ఇప్పుడు మనం లెడ్జర్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు, లెడ్జర్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం నార్మల్గా బోత్ సైడ్స్ టోటలింగ్ చేస్తాం, ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అది రాస్తాం. సో సిమిలియర్గానే ఇక్కడ కూడా అదే విధంగానే రాయడం అన్నమాట. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఒకసారి ఈ టోటలింగ్ తీసుకుందాం. 80, 50, 130, 130, 180, 200, 230,
230, 430, 430, 480, 486, 486, ఒక 44, 490, 530. సో 530 అయింది టోటల్. ఇంకొకసారి 130, 180, 200, 230, 430, 430, 480, 486, 490, 530. ఓకే, 530 ఇక్కడ. అంటే ఇప్పుడు మనకు ఈ 1800 ఎక్కువగా ఉంది. సో కాబట్టి రెండు వైపులా 1800 రికార్డ్ చేద్దాం. సో బోత్ సైడ్స్ ఏది రికార్డ్ చేయాలంటే ఆ 1800 రికార్డ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఎంత వచ్చింది అంటే టోటల్ తీసుకుంటే మనకు వచ్చినటువంటి అమౌంట్ 530 రూపీస్ వచ్చింది. ఇంకా బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అనేటువంటి 31st రాసుకొని బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 1800స్లో నుంచి 530 రూపీస్ మైనస్ చేద్దాం. 1800 మైనస్ 530, సో 0, 7 అండ్ 1370, సో 1370. సో సారీ 7, ఓకే 7లో 5 2, సో 1270. సో 1270 అనేటువంటి మనకు బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్గా రికార్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ తర్వాత ఏంటంటే నెక్స్ట్ డేట్ అంటే 1st February అని రాసి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసి 1270. సో ఈ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇక్కడ రిసీట్ వైపు 1270. నార్మల్గా ఒక అకౌంట్ ఎట్లా క్లోజ్ చేస్తాం లెడ్జర్ బుక్స్లో అదే విధంగానే చేస్తున్నాం అనమాట. సో క్లోజింగ్ బ్యాలెన్స్ రాస్తున్నాం, నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాం. తర్వాత ఇంప్రెసిడ్ సిస్టమ్ కాబట్టి ఇంప్రెసిడ్ సిస్టంలో మనం ఏం చెప్పాను స్టార్టింగ్లో, ఎంతైతే స్పెండ్ చేయడం జరిగిందో ఆ అమౌంట్ అతని దగ్గర నుంచి మళ్ళీ రిసీవ్ చేసుకుంటాడు అని అన్నా. ఇప్పుడు మొత్తం ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత వచ్చింది మనకు అంటే 530 రూపీస్ స్పెండ్ చేశాడు. కాబట్టి దాన్ని మళ్ళీ హెడ్ క్యాషియర్ దగ్గర నుంచి 570 రూపీస్ మళ్ళీ రిసీవ్ చేసుకుంటాడు. ఐ మీన్ 530 రూపీస్ మళ్ళీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో February 1st టు క్యాష్ అని పెట్టి సో 530 రూపీస్ రిసీవ్ చేసుకోవాలి. సో ఇక్కడికి మనకు సింపుల్ పిట్టి క్యాష్ బుక్ అనేటువంటి ఈ పార్ట్లో కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్. మనకి ఇక్కడ ఫస్ట్ రిసీవ్ చేసుకున్నటువంటి క్యాష్ రికార్డ్ చేసుకొని రిసీట్ సైడ్న, నెక్స్ట్ పేమెంట్స్ ఏదైతే మనం చేసుకుంటూ వచ్చి ఉంటామో దాన్ని ఆ పేమెంట్స్ మొత్తం బై అని పెట్టుకుంటూ ఒక్కొక్క పేమెంట్ రికార్డ్ చేసుకుంటూ పేమెంట్ కాలంలో అమౌంట్ రాసుకుంటూ వచ్చిన తర్వాత అకౌంట్ ఎట్లా క్లోజ్ చేస్తామో ఆ విధంగానే రెండు వైపులా టోటల్ చేసుకుంటాం. ఏదైతే ఎక్కువ ఉంటుందో అది రెండు వైపులా రికార్డ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు రిసీట్ సైడ్ 1800 ఉంది, పేమెంట్ సైడ్ 530 ఉంది. కాబట్టి రిసీట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని మనం రెండు వైపులా రికార్డ్ చేయడం జరిగింది, బోత్ సైడ్స్ రికార్డ్ చేసుకున్నాం. సో తర్వాత డిఫరెన్షియేషన్ వాల్యూ అనేటువంటి క్యారీడ్ ఆన్ వాల్యూగా రికార్డ్ చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డేట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్గా రాసుకోవడం జరిగిందనమాట. సో ఇది ఒక పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ పార్ట్ మనకు అనలిటికల్ పిట్టి క్యాష్ బుక్. అనలిటికల్ పార్ట్ ఏముంటుంది అంటే ఏదో పెద్ద కష్టమేమో అనుకుంటాం, చాలా సింపులే, పెద్ద కష్టమేముండదు. ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే అనలిటికల్ పార్ట్లో ఒక్కొక్క ఎక్స్పెన్స్ని బేస్ చేసుకొని సపరేట్గా రాయాల్సి వస్తుంది అనమాట. ఒక్కొక్క ఎక్స్పెన్స్ని బేస్ చేసుకొని సపరేట్గా రికార్డ్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఏంటంటే ఇక్కడ అన్ని ఎక్స్పెన్సెస్ను కలుపుకొని రాసేసినాం. సో అన్ని ఎక్స్పెన్సెస్ కలిపి టోటల్ వేసుకుంటూ వచ్చాం. అలా కాకుండా ఒక్కొక్క ఎక్స్పెన్స్కి ఎంత రికార్డ్ అవుతుంది అనేటువంటి సపరేట్గా రికార్డ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎలా తీసుకుందామంటే హెడ్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోవాలి. దీంట్లో అనాలిసిస్ అంటాం, ఇక్కడ అనాలిసిస్ అంటాం. ఈ అనాలిసిస్ని ఎలా చేయాలి ఏంటనేటువంటిది చూద్దాం. రైట్. సో ముందుగా ఇక్కడ మనకు డివైడ్ చేసుకుందాం. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే పోస్టేజ్ ఒకటి ఉంది. పోస్టేజ్కి రిలేటెడ్గా అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్గా మనకి ఏమేమి ఉన్నాయంటే పోస్టేజు, ఇక్కడ టెలిగ్రామ్. సో పోస్టేజ్, టెలిగ్రాము, ఇక్కడ రిజిస్టర్డ్ నోటీస్ అనమాట. ఈ మూడింటిని క్లబ్ చేసి ఒకే దాంట్లో తీసుకుందాం. సో ఎలాగా అంటే చూడండి. సో పోస్టేజ్, టెలిగ్రామ్, రిజిస్టర్డ్ నోటీస్ అంటే ఇది మనకు ఆల్మోస్ట్ దేని ఇండికేట్ చేస్తుందంటే ఇవన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇండికేషన్గా ఉంటుంది కాబట్టి సో ఆ రిలేటెడ్ మొత్తాన్ని కూడా ఒక హెడ్ కిందకి తీసుకోవడం. నెక్స్ట్ వన్
స్టేషనరీ. సో స్టేషనరీకి సంబంధించి మనకు ప్రింటింగు స్టేషనరీ రెండు ఒక చోటకి తీసుకోవచ్చు. సో మన దగ్గర ఇక్కడ ప్రింటింగ్ లేదు కాబట్టి ఓకే స్టేషనరీ ఒక్కటే తీసుకుంటున్నా. జనరల్గా అయితే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఒక హెడ్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక అడ్వర్టైజ్మెంట్ ఉంది. సో ఓకే మనం ఇక్కడ స్టేషనరీ తర్వాత అడ్వర్టైజ్మెంట్ రెండు ఒక చోట తీసుకుందాం, నో ప్రాబ్లం. యాక్చువల్గా అయితే అడ్వర్టైజ్మెంట్ సపరేట్గా తీసుకోవచ్చు, బట్ నో ప్రాబ్లం, సో తీసుకుందాం. నెక్స్ట్ ఇక వేజెస్కి రిలేటెడ్గా మనకు రెండు వేజెస్ ఉన్నాయి అక్కడ. సో కాబట్టి వేజెస్కి సంబంధించి తీసుకుందాం. నెక్స్ట్ కన్వేయన్స్ అండ్ క్యారేజ్ కన్వేయన్సు అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. సో ఈ మూడు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు క్యారేజ్ అనేటువంటిది ఏంటి అంటే బండి బాడుగా అంటాం. సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఏదన్నా గూడ్స్ని షిఫ్ట్ చేసేటప్పుడు క్యారేజ్ అని తీసుకుంటాం. సో క్యారేజ్ కన్వేయన్స్ ట్రావెలింగ్ అలవెన్సెస్ మనకు ఒక రకంగా చెప్పాలి అంటే ఇంచుమించు ఒకే ఇండికేషన్ లాగా కనబడుతుంది అనమాట. సో కాబట్టి మనం తీసుకుందాం క్యారేజ్. ఓకే క్యారేజ్ని సపరేట్ రాస్తున్నాను. తర్వాత కన్వేయన్స్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని పెట్టి ఒక చోట రాస్తున్నాను, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని పెట్టేస్తున్నాను. ఇంకా పోతే ఇక్కడ అదర్స్, ఇంకా వేరే ఏదన్నా ఉంటే అదర్స్లో రికార్డ్ చేసుకోవడం. ఓకే రైట్. సో ఇప్పుడు చూద్దాం. ఓకే లాస్ట్ కాలంలో మనకు రిమార్క్ అనేటువంటి ఒక కాలం వస్తుంది. అంటే ఈ అదర్స్ అని ఎందుకు రాశానంటే ఇక్కడ మనం డివైడ్ చేసుకున్నటువంటి హెడ్స్ కాకుండా ఇంకా ఏదన్నా ఉంటే దాన్ని అదర్స్లో రాసుకుందామని నేను అదర్స్ కాలం పెట్టాను. ఇది కాకుండా మనకు ఇంకో కాలం వస్తుంది. ఆ కాలం ఏంటంటే రిమార్క్ అనే పేరుతో ఉంటుందన్నమాట కాలం. ఆ కాలం దేనికోసం అంటే ఆ రిమార్క్ అనేటువంటిది సో పేమెంట్ అనేటువంటి ఎలా చేస్తున్నాడు, నేచర్ ఆఫ్ పేమెంట్, క్యాష్ పేమెంటా, చెక్ పేమెంటా, లేదంటే క్రెడిట్ పేమెంటా అని తెలుసుకోవడం కోసం, క్యాషా, చెక్కా, క్రెడిటా అనేటువంటి రాయడం కోసం రిమార్క్ అనేటువంటి కాలం వస్తుంది. మనకి ఈ ప్రాబ్లంలో అవసరం లేదు, అందుకే నేను రాయలేదు. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే చూద్దాం. సో సింపుల్. ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే హెడ్స్ రాసుకోవడం జరిగిందో ఈ హెడ్స్ని బేస్ చేసుకొని వాల్యూస్ రాసుకుంటూ రావడం. ఇప్పుడు పోస్టేజ్ ఉంది. సో పోస్టేజ్ 80. సో పోస్టేజ్కి రిలేటెడ్ హెడ్డింగ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. సో కాబట్టి దానికి నేరుగా 80. నెక్స్ట్ స్టేషనరీకి రిలేటెడ్ హెడ్డింగ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. సో 50. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్కి రిలేటెడ్ ఎక్కడ ఉందంటే స్టేషనరీ కాలంలో ఉంది. సో 50. యాక్చువల్గా మీకు డౌట్ ఉంటే దానికోసం సపరేట్గా కూడా కాలం ఓపెన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వేజెస్కి సంబంధించి ఇక్కడ ఉంది మనకు హెడ్డింగ్. సో వేజెస్ 20. నెక్స్ట్ క్యారేజ్కి రిలేటెడ్గా కాలం ఉంది. సో దానికి నేరుగా 30. నెక్స్ట్ కన్వేయన్స్కి రిలేటెడ్గా మనం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్లో రికార్డ్ చేశాను. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్లో తీసుకోవచ్చు. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్లో రికార్డ్ చేసుకుందాం. సో మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ దగ్గర కన్వేయన్స్ని తీసుకుంటున్నాను. అదేవిధంగా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ దగ్గరే ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా 200 రూపీస్ తీసుకుంటున్నాను. కన్వేయన్స్ ట్రావెలింగ్ రెండు కూడా అక్కడే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వేజెస్, అగైన్ మళ్ళీ వేజెస్ వచ్చింది. సో వేజెస్ టు క్లీనర్ కదా, సో వేజెస్ కాలంలో. తర్వాత మనకు టెలిగ్రామ్కి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంటు, టెలిగ్రామ్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ కాలంలో తీసుకున్నాం. నెక్స్ట్ రిజిస్టర్డ్ నోటీస్ టు ల్యాండ్ లార్డ్, ఇది కూడా మనకు ఈ పోస్టేజ్ డిపార్ట్మెంట్లో తీసుకున్నాను. సో ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ దగ్గర కన్వేయన్స్ అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాను. అదర్స్ కాలంలో సో అదర్స్ కాలంలో ఏం రాలేదు. అదర్స్ కాలం ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు అంటే మీరు ఇన్ కేస్ ప్రాబ్లంలో గాన
ఇట్లా మనకు కాలమ్స్ ఎక్కువైపోతూ వచ్చాయనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే రెస్ట్రిక్ట్ చేసుకోండి. అదర్స్ అని పెట్టేసి ఇంకా 1 or 2 ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తారంటే అదర్స్ కాలంలో రాసుకోవచ్చు. సో దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఈ హెడ్డింగ్స్ మీరు ఓన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఇది ముందు ఉండాలి, ఇది తర్వాత ఉండాలి అనేటువంటి ఏం లేదు. సో మనం రాసినటువంటి అకౌంట్ని బట్టి కూడా మనం తీసుకుంటూ వచ్చేయచ్చు అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే సింపుల్గా దీన్ని టోటల్ చేసుకోవడమే. సో దీన్ని ఏం చేయాలంటే సింపుల్గా మనం చేయాల్సినటువంటి టోటల్ చేయడమే. సో టోటల్ చేస్తే అక్కడికి ప్రాబ్లం అనేటువంటి మనకు ఫినిష్ అయిపోతుంది. సో టోటలింగ్ చేసుకుందాం. రైట్, సో ఇప్పుడు మనకు ఫస్ట్ది 80 + 30 110 + 6 116. నెక్స్ట్ 50 + 50 100. నెక్స్ట్ వేజెస్. సో వేజెస్ విషయానికి వచ్చేటప్పటికి 40. నెక్స్ట్ క్యారేజ్ 30. నెక్స్ట్ ట్రావెలింగ్ అలవెన్సెస్ 244. సో అదర్స్ నిల్. సో ఇలా చేస్తే సరిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు పోస్టేజ్ కోసం, టెలిగ్రామ్ కోసం అంటే పోస్టల్కి రిలేటెడ్గా 116 రూపీస్ స్పెండ్ చేశాము. స్టేషనరీ అండ్ అడ్వర్టైజ్మెంట్ కోసం 100 రూపీస్ స్పెండ్ చేయడం జరిగింది. సో ఇలా మనకు సపరేట్గా మనకు ఇక్కడ తెలియడం జరుగుతుంది అనమాట. సో ఇది అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ ఇన్ ఇంప్రెస్డ్ సిస్టమ్.